క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐ గుర్తింపు కొరకు ఎందుకు కొట్లాడుతున్నది అనేది మేము పదే చెప్తూనే ఉన్నాము. చాలా రిప్రజెంటేషన్స్ చేసినాము. బీసీసీఐ దగ్గర పెండింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి. బాంబే హైకోర్టు ఆర్డర్స్ కంప్లై అవ్వాల్సిన బాధ్యత బీసీసీఐ పైన, హెచ్సీఐ పైన పెండింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. తర్వాత సిఐడి వారు, స్టేట్ సిఐడి వారు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి 6గురిని అరెస్ట్ చేసి హెచ్సీ అఫీషియల్స్ ని అరెస్ట్ చేయడము, తర్వాత వాళ్ళు 2 months తర్వాత బెయిల్స్ తీసుకొని రావడం అన్ని మా అందరికీ తెలిసిన విషయమే. కంటిన్యూస్ గా ఒక లాస్ట్ 15 years నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో తప్పులు జరుగుతున్నాయి. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతున్నది, సెలక్షన్ ప్రాసెస్ లో తప్పులు జరుగుతున్నాయి, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ పాటించకుండా, ఏదైతే కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రైబ్డ్, సుప్రీంకోర్టు అప్రూవ్డ్ కాన్స్టిట్యూషన్ కూడా బీసీసీఐ కాన్స్టిట్యూషన్ హెచ్సీఎఫ్ ఫాలో కాకుండా వారిని బైపాస్ చేసి వయలేట్ చేసుకుంటా, మేమే కింగులము, మేం చెప్పిందే వేదం అనుకుంటా హెచ్సీఏ ఏదైతే మోసాలకు పాల్పడుతుందో చాలా విషయాలు మనకందరికీ ప్రతిసారి మేము ఖండిస్తూనే ఉన్నాం. పబ్లిక్ తెలుసు, మీడియాలో కవరేజ్ వస్తున్నది. డక్కన్ క్రానికల్ నుంచి మొదలు పెడితే ప్రతి ఇంగ్లీష్ మీడియాలో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో మీరు చూస్తే ప్రతి దాంట్లో కూడా కవరేజ్ వచ్చింది. చాలా ఆర్టికల్స్ వచ్చినాయి. తెలుగులో కూడా ఈనాడు నుంచి మొదలు పెడితే సాక్షి వరకు చాలా పత్రికలు, ఆంధ్రజ్యోతిలో కూడా కథనాలు వచ్చినాయి. లైవ్ టెలివిజన్లలో మీరు TV9, బిగ్ టీవీ, ఎన్టీవీ అన్నిట్లలో కూడా కథనాలు వచ్చినాయి. నేను ఇవాళ మళ్ళీ పత్రిక ముందుకు, మీ ముందుకు రావడం ఈ ప్రజానికానికి అవసరం. వేలాది మంది పేరెంట్స్ తెలంగాణలో మోసపోతున్నారు అని చెప్పడానికి మళ్ళొక నిదర్శనం. ఒకవైపు క్రిమినల్ కేసులు జరుగుతున్నాయి, ఒకవైపు కోర్టులో ఆర్డర్లు వస్తున్నాయి వీళ్ళు వ్యతిరేకంగా. పొట్టు ఆర్డర్లు వరుస పెట్టి వస్తూనే ఉన్నాయి. వన్ సెకండ్ అండర్ 14 హైదరాబాద్ స్టేట్ టీం కోసము సెలెక్షన్స్ అని పెట్టారు ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్ లో. దీనిలోగా 3 రకాల తప్పిదాలు జరిగినాయి. ఒక 3 రకాల క్రిమినల్ ఇంటెంట్ అందులో కనబడుతున్నది. మొట్టమొదటిది ఏంటంటే తప్పు, బాంబే హైకోర్టు బీసీసీఐ ఇచ్చిన ఆర్డర్ల ప్రకారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాంబే హైకోర్టులో ఒప్పుకున్న దాని ప్రకారం తెలంగాణ జిల్లాల్లో క్రికెట్ డెవలప్ చేయడానికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తో కొలాబరేట్ కమ్మని బీసీసీఐ 2021 July 11th ఆర్డర్ ఇచ్చింది. 4.5 years అయింది ఇప్పటికి. దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదని బాంబే హైకోర్టుకి వెళ్తే బాంబే హైకోర్టు గత మార్చ్ 21st రోజు బాంబే హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. మీరు వారం రోజుల్లో మీటింగ్ పెట్టుకుని మాకు అప్డేట్ చేయండి, మీరు అఫిలియేట్ అవుతారా లేకపోతే మిమ్మల్ని మీ మెంబర్షిప్ తీసేయాలని హెచ్సీఐ అడిగింది బాంబే హైకోర్టు. మార్చ్ 29th రోజు మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో మేము ప్రపోజల్ ఇచ్చినాం, కలిసి ఎట్లా పనిచేయొచ్చు, జిల్లాలో క్రికెట్ మేము ఎంతవరకు చేసినాం, మేమేం చేయదలుచుకున్నాం అనేది. హెచ్సీఐ బాంబే హైకోర్టు చెప్పింది, బీసీఐ చెప్పింది మేము కంప్లై అవుతాము, మీ ఆర్డర్ ఒబే చేస్తామండి. కానీ ఆ మీటింగ్ లో వాళ్ళ దగ్గర మేము ఆడియో వీడియో రికార్డింగ్ అని ఇంతవరకు ఆ రికార్డింగ్ కాపీ కోర్టుకు సబ్మిట్ చేయలేదు, మాకు ఇవ్వలే కాపీ. కానీ మేము ఆ రోజు మీటింగ్ లో పార్టిసిపేట్ చేసి సపోర్ట్ చేసిన ఏదైతే ప్రపోజల్ ఉన్నదో దాని మినిట్స్ కాపీ అందరికీ నేను ఇప్పుడు కూడా మీకు సర్వ్ చేస్తా. బీసీసీఐకి, హైకోర్టుకు సబ్మిట్ చేసినాం ఆల్రెడీ. ఎన్ని సంవత్సరాలుగా, ఎన్నిసార్లు, ఎన్ని కోర్టు ఆర్డర్స్ ఉన్నా గానీ బీసీసీఐ ఎన్నిసార్లు చెప్పని, పత్రిక ఎన్నిసార్లు రాయని, పోలీస్ ఎన్ని కేసులు పెట్టండి, ఏసీబీ కేసులైనాయి వాళ్ళ మీద, పోలీస్ కేసులైనాయి, ఈడీ రైడ్లైనాయి, సిఐడి కేసులైనాయి, సిబిఐ నుంచి సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని మేము పెట్టిన ఏదైతే కోర్టులో ఇచ్చిన పిటిషన్స్ ఉన్న వాటి మీద నోటీసులు సర్వ్ అయినాయి. వాళ్ళ మీద అకౌంటబిలిటీ పెండింగ్ ఉన్నది. 70 లక్షల జనాభా ఉన్న హైదరాబాద్ సిటీ సంబంధించి ఒక లీగ్ నడుస్తుంది. దానికి 210 క్లబ్లు ఉంటాయి ఇక్కడ. కానీ తెలంగాణ జిల్లాల వ్యాప్తంగా 3.5 కోట్ల మందికి రిప్రజెంటేషన్ ఉండదు. వీళ్ళు అక్రమంగా పేపర్లో బీసీసీఐలోకి వెళ్లి మమ్మల్ని ఆపుకుంటూ అక్రమంగా కబ్జా పెట్టుకుని తెలంగాణ ప్రాంతం మీద అక్రమ కబ్జా పెట్టుకున్న క్రిమినల్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. వీళ్ళు ఇల్లీగల్ క్లెయిమ్స్ అని బీసీసీఐ కూడా ఒప్పుకుని 2021 లో నథింగ్ డూయింగ్, యూ కన్ఫైన్ టు హైదరాబాద్ సిటీ బయట తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తో అఫిలియేట్ కావాలని చెప్తే వీళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు, అడ్డం వస్తారు మళ్ళీ. పైగా అండర్ 14 సెలక్షన్ మీకు ప్రాసెస్ చెప్తా. మొన్న 3 days ఇక్కడ సెలక్షన్స్ ప్రాసెస్ వాళ్ళు కాల్ ఫర్ చేశారు హైదరాబాద్ సిటీలో. ఎంటైర్ ఫైట్ against Hyderabad Cricket Association is that they are concentrated and confined to part of Hyderabad city, part of Secunderabad and part of Hyderabad only.
నోవర్ ఎల్స్ ఇన్ అవుట్ సైడ్ హైదరాబాద్. దానికి నిదర్శనం ఏంటి అంటే వాళ్ళు పబ్లిక్ నోటిఫికేషన్ వెబ్సైట్ లో పెట్టి పేపర్లో ఇచ్చిండ్రు అండర్ 14 సెలెక్షన్ అవుతుందని. ఐ విల్ టెల్ యూ దిస్ ఇస్ ఇల్లీగల్ బికాస్ ఆఫ్ ఫండమెంటల్ రీజన్ దట్ అండర్ 14 దర్ ఇస్ నో BCCI బోర్డ్ గేమ్. హైదరాబాద్ స్టేట్ క్రికెట్ హైదరాబాద్ సిటీ టీమ్ ను స్టేట్ టీం కింద చెప్పుకుంటూ ఫేక్ చేసుకుంటా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న జిల్లా పిల్లల్ని హైదరాబాద్ కి కాల్ చేసి వచ్చే వాళ్ళు ఎంతమంది వస్తున్నారో అంచనా ఉండదు, దీనికి కంట్రోల్ ఉండదు, వచ్చిన వాడు ఏ ఊరో తెలియదు. 3,500 మంది అటెండ్ చేశారు. వాళ్ళు చేసిన రికార్డ్ ప్రకారమే 3,550 or 3,500 ఆడ్ చేంజ్ యంగ్స్టర్స్ అండర్ 14. వాళ్ళు అండర్ 14 వాళ్ళు సొంతంగా రాలేరు, వాళ్ళకి పేరెంట్స్ ఎంబడి రావాలా. పేరెంట్స్ అంటే లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు. వచ్చిన వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీ ఉండదు, ఇక్కడ వాళ్ళకి షెల్టర్ ఉండదు, వాళ్ళకి గైడ్ చేసే వాళ్ళు ఉండరు. జిమ్ఖానా గ్రౌండ్ వీళ్ళు HCA ఇల్లీగల్ ఆక్యుపై చేసుకుని ఉన్నది. ఆల్రెడీ 100 కోట్ల పైన డిఫెన్స్ వాళ్లకు డబ్బులు కట్టేది ఉండే. ఉప్పల్ స్టేడియంలో ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ అయిపోతున్నది, దాని మీద ఎన్నో క్రిమినల్ యాక్టివిటీస్, దాని కేసెస్ పెండింగ్ ఉన్నాయి. సొంతంగా ఓన్ చేసుకున్న ఒక గ్రౌండ్ అకాడమీ జిల్లాలో ఇక్కడ లేదు. కాబట్టే మీరు ఫెయిల్యూర్ అయింది కాబట్టి హైదరాబాద్ సిటీకి పిలిచారు. ఎందుకు? TCA పెడుతున్న ప్రెజర్ తట్టుకోవడానికి, తప్పించుకోవడానికి, BCCI కింద దొంగ లెక్కలు చూపించడానికి, పబ్లిక్ గా నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ IPL వచ్చిన తర్వాత ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ IPL అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ టెక్నాలజీ పెరిగిన తర్వాత, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి చేతిలో మనం క్రికెట్ లైవ్ చూస్తున్నాం. క్రికెట్ పాపులారిటీ పెరిగింది, క్రికెట్ లో డబ్బులు పెరిగినాయి. దాన్ని కమర్షియల్ గా ఎన్కరేజ్ చేసుకోవడానికి తప్పితే బోర్డు గేమ్ లేదు. BCCI లో నేను ఛాలెంజ్ చేస్తున్నా, BCCI కండక్ట్ చేసి అండర్ 14 టోర్నమెంటే లేదు. స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసి మీరు ఏం చేయదలుచుకున్నారు? 3,500 బాయ్స్ వచ్చిండ్రు, నువ్వు సెలెక్ట్ చేయాల్సింది 15 మెంబర్ టీం. నీ ప్రాసెస్ ఏంది? డిస్ట్రిక్ట్స్ వైజ్ నుంచి పిల్లలు ఇచ్చినప్పుడు ప్రతి డిస్టిక్ ఇంటర్ డిస్టిక్ లీగ్ కండక్ట్ చేయడం, డిస్టిక్ లో సెలెక్షన్ పెట్టడము చేయాలి. మీరు చేయాలనుకున్నప్పుడు మీ ప్రాబ్లం ఏంటంటే దెర్ ఇస్ ఎ కోర్ట్ ఆర్డర్, దెర్ ఇస్ ఎ BCCI ఆర్డర్ దట్ ఇఫ్ యూఆర్ కండక్టింగ్ లీగ్ ఆర్ ఎనీ క్రికెట్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ అవుట్ సైడ్ హైదరాబాద్ సిటీ, TCA తో మీరు కొలాబరేట్ గా మరి చెప్పారు. కాబట్టి ఆ లీగల్ ప్రాసెస్ మేము అడ్డం పడుతూ, మీరు లీగల్ ప్రాసెస్ లో మీరు తప్పు చేయకూడదు, మళ్ళీ నాన్ కంప్లైంట్ అవుతారు. కాబట్టి హైదరాబాద్ లో మేము ఆడిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరినీ, పేరెంట్స్ ని మీరు హైదరాబాద్ పిలిచిండ్రు. 3,500 మంది, మంచినీళ్ళు లేవు, బాత్రూమ్ ఫెసిలిటీ లేదు, ఛాయ్ దొరకదు. అలాంటి మొత్తం ఏదో ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళని ఎక్కడో బయట బార్డర్ లో ఇమ్మిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ నిలబెట్టినట్టు ఆ కోట కాంపౌండ్ వాల్ బయట హైవేలో రోడ్ వెంబడి ఆ పర్యటన రోడ్ పక్కన అక్కడి నుంచి ఇక్కడ బార్లు క్యూలో నిలబెట్టిన వాళ్ళని సాయంత్రం వరకు వాళ్ళకి మంచినీళ్ళు అడగలే. ఎంత ఇన్హ్యూమానిటీ. అండర్ 14 బాయ్స్ వాళ్ళ పేరెంట్స్ ఊరు నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళ ఫెసిలిటీ లేదు వాళ్ళకు. మళ్ళీ తెల్లారి సగం మందిని రిజిస్టర్ చేసుకున్నారంట. తెల్లారి మళ్ళీ రమ్మన్నారు. తెల్లారి మళ్ళీ రమ్మని మళ్ళీ 1,500 మందిని యాడ్ అయిన 6,000 మంది అయినరు. ఇన్ని వేల మంది క్రికెటర్లను మీరు డేటా రిజిస్టర్ చేసి డేటా 15 మంది క్రికెటర్లు సెలెక్ట్ చేయడానికి మీ దగ్గర సిస్టమ్ లేదు, డిస్ట్రిక్ట్స్ లో మెకానిజం లేదు, అకాడమీస్ లేవు, కోచెస్ లేరు, మీకు క్వాలిఫైడ్ మెకానిజం సిస్టమ్ లేదు. మీరు ఫెయిల్ అయింది కాబట్టి TCA తో కొలాబరేటివ్ అని BCCI చెప్పింది. ఇంకా బుద్ధి రాలేదు మీకు. ఇదే ప్రాసెస్ రంజీ ట్రోఫీ కోసమో, అండర్ 19 కోసం, అండర్ 23 కోసమో ఎందుకు చేయట్లేదు మీరు? రంజీ ట్రోఫీ సెలక్షన్ అట్లే చేయండి, మొత్తం స్టేట్ అంతా పిలవండి, 5,000 మందిని 10,000 మందిని పిలవండి, 3 రోజులు ఇట్లా పిలవండి, పెట్టండి. ఎందుకు చేయట్లేదు? బోర్డు గేమ్ లేదు, సీజన్ అయిపోవచ్చింది. సెలక్షన్ చేసిన టీం ఎక్కడ పెడతారు? ఈయనలో 15 మందిని ఎట్లా సెలెక్ట్ చేస్తారు? ఈ 5,000 మంది డేటా అయితే కలెక్ట్ చేసారు. ఫస్ట్ డే వచ్చిన 3,500, తర్వాత వచ్చిన 1,500. ఈ 5,000 మంది డేటా, వాటికి సెక్యూరిటీ ఏంది? ఆ పిల్లల ID కార్డులు మీ దగ్గర ఉన్నాయి, ఆధార్ కార్డులు మీ దగ్గర ఉన్నాయి. మీకు మీ 200 మంది క్లబ్లకు సంబంధించిన దొంగలందరూ కూడా ప్రైవేట్ అకాడమీలు నడుపుకుంటారు హైదరాబాద్ చుట్టుపక్కల. వాళ్ళందరికీ కూడా మేము హైదరాబాద్ సంబంధించిన అసోసియేషన్ ఇది, ఆ అకాడమీ ఇది, ఈ పిల్లలందరినీ అక్కడ డైవర్ట్ చేసుకుని కమర్షియల్ గా వ్యాపారం చేసుకోవడానికి, పేరెంట్స్ ని మభ్యపెట్టడానికి, చీట్ చేయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒక ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ అండర్ 14 సెలక్షన్ పేరుతో పెట్టింది. నీకు బోర్డు గేమ్ లేనప్పుడు అండర్ 14 సెలక్షన్ కి స్టేట్ వైడ్ పిల్లల్ని 5,000 మందిని పిలిచి ఎందుకోసం, ఎవరి కోసం చేసినాం? అయినా సెలక్షన్ ప్రాసెస్ అయింది. అక్కడ క్వాలిఫైడ్ సెలెక్టర్స్ ఉన్నారా? ఆ పేరెంట్స్ ఆవేదన మొత్తం యూట్యూబ్ లో చూసినాం, మనం రకరకాల ఛానల్లో వార్తలు వచ్చినాయి, వాళ్ళ ఆవేదన చూసినాం. ఎందుకు మోసం చేయాలి నీ దగ్గర బోర్డు గేమ్ లేనప్పుడు? నువ్వు 15 మంది సెలెక్ట్ చేసే ప్రాసెస్ సిస్టమ్ లేనప్పుడు ఈ విధంగా 4 కోట్ల మంది 4.5 కోట్ల తెలంగాణ వాళ్ళను నువ్వు 15 మంది ఏజ్ గ్రూప్ టీం చేయాలంటే అందరినీ జిమ్ఖానా గ్రౌండ్ పిలిచి మొత్తం ఆదిలాబాద్ కూడా రావాలి, భద్రాచలం కూడా ఇక్కడికి రావాలి, గద్వాలోడు ఇక్కడికి రావాలి, జహీరాబాద్ ఇక్కడికి రావాలి,
మరి నువ్వు తెలంగాణ స్టేట్ అని రిప్రజెంట్ చేస్తున్నావు అని హెచ్సీ గారిని అడుగుతున్నాను నేను. బీసీసీఐని క్వశ్చన్ చేస్తున్నా, ఇంత ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతుంటే మీరేం చేస్తున్నారని అడుగుతున్నా. అందుకే ఇవాళ నా మిత్రులను పిలిచిన ఇవాళ నేను హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి మేము కంప్లైంట్ చేయబోతున్నాం. డ్రాఫ్ట్ రెడీగా ఉన్నది. వీళ్ళు చేసే చీటింగ్ కంటిన్యూ అవుతున్నది. 15 years నుంచి బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ అంటే ఒక బ్యాచ్ పోతుంది, వాళ్ళు దొంగతనం చేస్తారు, వాళ్ళ కేసులు అయితే వాళ్ళు పోతారు, మళ్ళీ ఇంకో బ్యాచ్ వస్తుంది, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన మనుషులే. ఇట్లా 15 సంవత్సరాల నుంచి తెలంగాణ అయితే యువతకు సంబంధించిన బడ్జెట్ బీసీసీఐ నుంచి పబ్లిక్ నుంచి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నదో అడ్డగోలుగా పందికొక్కుల్లాగా పడి వేస్తున్న హెచ్సీఏ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లోపటేయాలని నేను డీజీపీ గారికి వాళ్ళ ఇంకో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నాం. ఎన్ని కేసుల మీద కేసులు అవుతున్నా బుద్ధి రాదు వాళ్ళకు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఏం ఆర్డర్ ఇచ్చింది? జస్టిస్ నవీన్ రావు గారిని అపాయింట్ చేసింది. ఈ ఆర్డర్ ఉంది 2190/2025. జస్టిస్ నవీన్ రావు గారిని అడ్మినిస్ట్రేటర్ గా అపాయింట్ చేస్తూ కోర్టు ఏం చెప్పింది అంటే ఇక్కడ రాసింది ఆర్డర్ లో, ఇన్ లైన్ ద సింగిల్ మెంబర్ కమిటీ ఆఫ్ హానరబుల్ శ్రీ జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు by directing the respondent number 2 all its office bearers that they shall function under the overall supervision of Justice Naveen Rao. ఈయన బాస్, జస్టిస్ నవీన్ రావు బాస్. ఒక పెద్ద మనిషిని హైకోర్టు అపాయింట్ చేసింది. ఆయన కంట్రోల్ నడవాలి. ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కంప్లైంట్ చేసినాం, పేరెంట్స్ కంప్లైంట్ చేసిండ్రు, ఎన్నో రకాల 100 కంప్లైంట్లు పోయినాయి ఆయన దగ్గరికి. ఆయన ఏమంటాడు, సార్ ఏం జరుగుతున్నది అంటే సిస్టమ్ నా కంట్రోల్లో లేదు, నా మాట వీళ్ళు వినట్లేదు, వాళ్ళే గూడుపుటాన్ని చేసుకుంటున్నారు, మాఫియా అయిపోయింది అక్కడ ఆయన చెప్తున్నాడు. ఒక రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ ఒక మాఫియాకు బాస్ గా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎన్ని కంప్లైంట్లు ఉన్నాయి మీ దగ్గర? విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. వాళ్ళు నాన్ కంప్లైంట్ వాళ్ళని రస్టికేట్ చేయడం విజిలెన్స్ రికమెండేషన్ ఉంది. నిజం కాదా? సీఎం గారిని నేను అడుగుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా, డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ గా మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోండి. సొసైటీస్ యాక్ట్ ప్రకారం వీళ్ళ వైలేషన్స్ బేస్ చేసుకుని వాళ్ళు ఆల్రెడీ సొసైటీలో కంటిన్యూ కావడానికి అనర్హులు, వాళ్ళని రస్టికేట్ చేయడాన్ని నేను డిమాండ్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. బీసీసీఐకి మళ్ళీ ఒకసారి రాస్తున్నాం, సుప్రీంకోర్టు కూడా పోతున్నాం మేము. మీరు ఇంది వైలేట్ చేస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎందుకు స్పేర్ చేస్తున్నారు? సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వస్తాయని ఇంతకుముందు అరెస్ట్ అయిన ప్రెసిడెంటే చెప్పిండు. ఒక్క స్క్వేర్ యార్డ్ ఓన్ చేసుకోవాలి ఇంతవరకు. ఒక పెద్ద మంది చెప్తాడు మహబూబ్ నగర్ లో ఏదో కొన్నామంటాడు, అది మత్తడి కిందది, అది ఎఫ్టీఎల్ జోన్ లో ఇల్లీగల్ ప్రాపర్టీ. దాన్ని 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఖరీదు చేసుకుని 15 లక్షల రూపాయలు దొంగలెక్కలు రాసిరు వాళ్ళు. దానికి ఇంతవరకు లీగాలిటీ లేదు, రిజిస్ట్రేషన్ లేదు. ఇంత అక్కడ స్టేడియం కడతాను ప్రపోజల్ పెడతారు ఆయన. నిజామాబాద్ లో ఒక డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, ఒక క్రిస్టియన్ సమాజానికి సంబంధించిన డిస్ప్యూటెడ్ ప్రాపర్టీ, దాన్ని వాళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు, కొన్నామని చెప్పి దొంగలెక్కలు రాస్తారు. అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నాం, స్టేడియం కడుతున్నాం, ఇక్కడ స్టేడియం కడుతున్నాం అని చెప్పి దొంగలెక్కలు రాస్తారు. ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ఆడిట్ లో మన ఇంతవరకు ఆల్రెడీ బయటకు వచ్చినాయి, తెల్లమైనాయి. ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇందులో క్రిమినల్స్ అని తెలిసిన తర్వాత, దొంగలని తెలిసిన తర్వాత ఇంకా మీరు ఎందుకు వీళ్ళను స్టే చేస్తున్నారు? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇంకొక కంప్లైంట్ సిఐడిలో ఫైల్ చేసినాం. గత 15 సంవత్సరాల నుంచి జరిగిన ఫ్రాడ్ అన్ని కూడా పెట్టుకుంటా సబ్మిట్ చేసినాం. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇంటర్నల్ నోట్ తయారైంది, ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తయారైంది. మిగతా వాళ్ళని ఇంకా అరెస్ట్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అని క్వశ్చన్ చేస్తున్నాం. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ బ్రహ్మాండంగా పనిచేసింది ఆ రోజు, గత పోయినసారి మేము కంప్లీట్ చేసిన కాడి నుంచి. ఇప్పుడు మధ్యలో ఎందుకు స్లో అయిందని ప్రశ్నిస్తున్నాం. క్రిమినల్స్ ఎందుకు స్పేర్ చేస్తున్నారు? చిన్న చిన్న పిల్లల పేరెంట్స్ ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు? అండర్ 14 పిల్లల పేరెంట్స్ వాళ్ళు ఎంత ఆవేదన గురి కావాలి. దీనికి తోడు వీళ్ళ ఇంకా క్రిమినల్ ఫైల్స్ చాలా ఉన్నాయి. నా దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్తా మీకు. వీళ్ళంట తెలంగాణ జిల్లాల్లో అండర్ 14 సెలక్షన్ కే ప్రాసెస్ లేదు వీళ్ళకి. తెలంగాణ జిల్లాల్లో అండర్ 14 చేతగానోళ్ళు, వీళ్ళు సెలెక్ట్ చేయడం చేతగానోళ్ళు వీళ్ళు ప్రీమియర్ లీగ్ చేస్తారంట జిల్లాలలో. ప్రీమియర్ లీగ్ కాదు కదా, జిల్లాల్లో తిరగనీయం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్చరిస్తున్నాం. ఇంతవరకు కూడా లీగల్ న్యాయ పోరాటాలు, పత్రికాముఖంగా పోరాటాలు, రిప్రజెంటేషన్స్, బీసీసీఐ రిప్రజెంటేషన్స్ ఇంత ఈ వీటితో సరిపెట్టాం. ఇక నుంచి దీన్ని మాస్ మూవ్మెంట్ కింద కన్వర్ట్ చేయబోతున్నాం. ఖబర్దార్ జాగ్రత్త అని హెచ్సీఏ వారిని హెచ్చరిస్తున్నాం. గవర్నమెంట్ వారికి, సీఎం గారికి ఒక విజ్ఞప్తి, వీళ్ల మీద తక్షణమే చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎంత పెద్దగా మూవ్మెంట్ గా మారబోతుందో. తెలంగాణ మూవ్మెంట్ లో మీరు చూసి మీరందరూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, తెలంగాణ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తిగా, టీమ్ గా ఇవాళ టీసీఏలో ఉన్న లీడర్లందరూ కూడా తెలంగాణ మూవ్మెంట్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ లీడర్షిప్ చేసిన వాళ్ళే.
తెలంగాణ ప్రత్యేక తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడామో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సాధించుకోవడానికి కూడా నిరాహార దీక్షలు యుద్ధాలు చేయడానికి తెలంగాణ సమాజం సిద్ధమవుతుందని చెప్పడానికి మేము వెనుకపోవడం లేదు. ఇవాళ ఎలక్షన్స్ వచ్చి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చి కోర్టుతో తెలంగాణ గోల్డ్ కప్ పోస్ట్పోన్ చేసాం. 21 డిసెంబర్ నుంచి తెలంగాణ గోల్డ్ కప్ అది అయిపోగానే తెలంగాణ ప్రీమియర్ లీగ్ జిల్లాలో మేమే చేస్తాం. ఇంతకుముందు ఆల్ స్టార్స్ క్రికెట్ చేసినాం, సూపర్ లీగ్ చేసినాము. గత 11 సంవత్సరాల నుంచి 70 రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు చేసినాము. మా దగ్గర 22,000 మంది క్రికెటర్ల డేటా ఉంది. ఎవ్రీ ఇయర్ ఇంటర్ స్కూల్ టోర్నమెంట్, ఇంటర్ కాలేజెస్ టోర్నమెంట్స్ కూడా పెట్టడానికి మేము సిద్ధపడుతున్నాం. ఇవాళ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి డీజీపీ గారికి మేము కంప్లైంట్ చేస్తున్నాం. కోర్టు కేసు కూడా అయిపోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. జూలై 11th ఆర్డర్, 2021 ఆర్డర్ హెచ్సీఐ ఇంప్లిమెంట్ చేయలేదు. 21 మార్చ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు. తర్వాత ఇది సిఐడి వారిది చార్జ్ షీట్ కూడా ఇక్కడ ఉంది. చార్జ్ షీట్ కాదు, ఇది రిమైండ్ రిపోర్ట్. సిఐడి వారి రిమైండ్ రిపోర్ట్ లో క్రిస్టల్ క్లియర్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. వాళ్ళు చెప్పింది కూడా సిఐడి వాళ్ళు వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు అని చెప్పి. తర్వాత మేము ఇచ్చిన కంప్లైంట్ లో కూడా మీకు ముఖ్యమైన విషయం చెప్తా. గత 11 సంవత్సరాల డేటా తీసిన ఆడిట్, ఎవ్రీ ఇయర్ ఆడిట్ కాపీ పేస్ట్ చేస్తారు. అన్ని అబద్దాలు, దొంగ లెక్కలు. మీరు ఆడిటర్ కి నోటీస్ ఇచ్చి మీరు వాళ్ళని పిలిపించుకొని ఎంక్వైరీ చేయమని అంటే సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. మేము ఇచ్చిన కంప్లైంట్ లో మెన్షన్ చేసినాం. దొంగలకు సద్దులు కడతా ఈ గవర్నమెంట్ ఎందుకు ఇంకా వాళ్ళని స్పేర్ చేయాలని క్వశ్చన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మోసం చేస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ని మీరు రెస్ట్రిక్ట్ చేయాలి. వీళ్ళ సొసైటీ రద్దు చేయాలి. బీసీసీఐ కాన్స్టిట్యూషన్ ప్రకారం 3 రూల్స్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అఫిలియేషన్ కి మేము క్వాలిఫై అయినాం. రూల్ 2A 3B అసోసియేట్ మెంబర్ వాడు ఉన్నా మాకు ఇవ్వచ్చు. రూల్ 2D కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, అందుకోసం ఇవ్వచ్చు. వాళ్ళు వైలేట్ చేస్తున్నారు కాబట్టి. రూల్ 2B3 ఇంకోటి ఉంది ఏంటంటే ఎగ్జిస్టింగ్ అసోసియేషన్ కంటిన్యూగా ఫ్రాడ్ చేసిన ఆడిట్ లో కంప్లైంట్ కాకపోయినా ఖచ్చితంగా వీళ్ళను రస్టికేట్ చేయొచ్చు. దాని ప్లేస్ లో అక్కడ క్వాలిఫైడ్ అని ఇంకో అసోసియేషన్ ను గుర్తించదు అనే కాన్స్టిట్యూషన్, సుప్రీంకోర్టు అప్లికేషన్ కాన్స్టిట్యూషన్ ఉంది. దాన్ని బేస్ చేసుకుని మాకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, మీరు అప్లై చేయండి తీసుకోండి. బాంబే హైకోర్టు 2 సార్లు ఆర్డర్ ఇచ్చింది వీళ్ళని కన్సిడర్ చేయమని. వీళ్ళకు ఇచ్చిన బీసీసీఐ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే బీసీసీఐకి నోటీసులు ఇచ్చి మళ్ళీ బాంబే హైకోర్టు చెప్పింది వీళ్ళని తీసేస్తారా లేకుంటే వీళ్ళని అప్లైట్ చేస్తారా అని చెప్పి. ఇంత స్టైల్లో ఉన్నా కానీ ఇంకా సెలక్షన్ లో కరప్షన్. 210 క్లబ్లు ఒక సిటీ వరకు కన్ఫైన్ అయినాయి. మిగతా మరి జిల్లాలంతా కూడా మీరు క్లబ్లు పెట్టదలుచుకుంటే ఎన్ని లీగులు పెట్టాలి, ఎన్ని క్లబ్లు అఫిలియేట్ కావాలి. ఇక్కడే ఇంత ఫ్రాడ్ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా మీ కంట్రోల్లో పోతే ఇంకెంత ఫ్రాడ్ చేస్తారు. సంవత్సరానికి 100 కోట్లు వస్తే ఒక గజం ఓడలేని మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్స్టెండ్ అయితే ఇంకో 100 కోట్లు మీకు ఇస్తే సంవత్సరానికి 200 కోట్లు ఎవరు తింటారు, ఎవరు వెళ్ళాలనుకుంటారు. ఇంకా ఎంతమంది జైలు పోయేదాకా మీరు. మీడియా చెప్తున్నది, పోలీసులు చెప్తున్నారు, గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ తెలుసు, బీసీసీఐకి తెలుసు, అడ్వకేట్లకి తెలుసు, జడ్జిలకు తెలుసు, రిటైర్డ్ జడ్జి గారు కూర్చున్నారు వారికి కూడా తెలుసు. బీసీసీఐ మాట వాళ్ళ సభ్యుడైన హెచ్సీఏ వినదు. హెచ్సీఏ మాట జస్టిస్ నవీన్ రావు గారి మాట హెచ్సీఏ వినదు. జస్టిస్ సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన జస్టిస్ నాగేశ్వరరావు గారి గైడ్ లైన్స్ హెచ్సీఏ వినదు. ఎవరి మాట వినడు. 100 కోట్లు మాత్రం బీసీసీఐ ఇస్తూనే ఉంటారు, వీడు తినేస్తూనే ఉంటారు. ఒక ఎకరం జాగా ఉన్నారు, ఒక అకాడమీ పెట్టారు, ప్రాపర్ గా సెలక్షన్ ఉండదు. నేను ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతా. హెచ్సీఏకి ఒక స్టేట్ టీమ్ సెలక్షన్ ప్రాసెస్ స్టేట్ లెవెల్ 4 కోట్ల మందిలోంచి ఒక ఏజ్ గ్రూప్ ఓపెన్ సెలక్షన్ పెడతారండి ఎవరైనా? దీనికి ప్రాసెస్ లేదా? డిస్ట్రిక్ట్ లెవెల్, క్లబ్ లెవెల్ క్రికెట్ ఆడేయడం ఉండదా? అండర్ 14 లీగ్ పెట్టిందా మీరు అసలు ఎప్పుడైనా? ఏజ్ గ్రూప్ వైజ్ లీగ్ ఎప్పుడైనా పెట్టిందా హెచ్సీఏ అడుగుతున్నా? గత 75 ఏళ్లలో ఇంటర్ స్కూల్స్ టోర్నమెంట్ పెట్టిందా హెచ్సీఏ ఎప్పుడైనా? అండర్ 14 సెలక్షన్ ఎక్కడి నుంచి చేస్తారండి? 1000 మందిని తీసుకొచ్చి ఎండలో పెట్టి నువ్వు 1 బాల్ 2 బాల్ ఆడి సెలక్షన్ చేస్తావా? సెలెక్ట్ చేసిన ప్రొసీజర్ ఉందా? దానికి పర్మిషన్ ఉందా? వచ్చిన వాళ్ళకి ఏర్పాట్లు ఏం చేశారు? పేరెంట్స్ కి అందుకే రిక్వెస్ట్ చేస్తుందంటే ఈ హెచ్సీఏ ట్రాప్ లో పడకండి, దయచేసి హెచ్సీఏ ట్రాప్ లో పడకండి, హెచ్సీఏ మోసాలకు గురికాకండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇస్ అబౌట్ టు బి రస్టికేటెడ్. హెచ్సీఏ కనుక వాళ్ళ సొసైటీ గుర్తింపు ప్రభుత్వం రద్దు చేయకపోయినా, హెచ్సీఏ గుర్తింపు బీసీసీఐ రద్దు చేయకపోయినా కానీ ఇప్పటి వరకు లీగల్ బ్యాటిల్ అయితే మనం పత్రికాముఖంగా ఇకైతే ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటూ పోయినాము. అది కంటిన్యూ చేస్తూనే ప్రెజర్ బిల్డ్ చేస్తాము. దీన్ని మాస్ మూవ్మెంట్ కింద కన్వర్ట్ చేస్తాం. తెలంగాణ రిజిస్ట్రేషన్ కోసం ఏ విధంగా అయితే పబ్లిక్ అందరూ యువత అంతా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడిరో అదేవిధంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సాధించుకోవడానికి కూడా అటువంటి మాస్ మూవ్మెంట్ దానికి మేము మొదలు పెట్టబోతున్నాం.
ఇట్లా జస్టిస్ నవీన్ రావు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, సార్ యు ఆర్ దేర్ యాజ్ అ బాస్ అడ్మినిస్ట్రేటర్, ప్లీజ్ కంట్రోల్ దిస్ ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇన్ HCA. ఇఫ్ యూ కెనాట్ కైండ్లీ రిపోర్ట్ ద సేమ్ టు BCCI అండ్ హార్బర్ హైకోర్ట్. బట్ చెప్పండి, లేదంటే మీ కంప్లైన్స్ రిపోర్ట్ ఇస్తా అని చెప్పారు మీరు. 2 months అయింది ఇప్పటివరకు మీరు చెప్పి. మీ కంప్లైన్స్ రిపోర్ట్ సార్, పిల్లలందరూ వాళ్ళ పిల్లల పేరు, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంటే ఇంకా ఎందుకు మీరు చూస్తున్నారు? కాబట్టి ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ టు రస్టికేట్ Hyderabad Cricket Association society registration immediately. And I also request the BCCI, my BCCI representation మళ్ళీ ఇస్తాము, DGP గారికి కంప్లైంట్ ఇస్తున్నాము, హ్యూమన్ రైట్స్ కంప్లైంట్ ఇస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో కూడా HCAని. నమస్తే. మరియు మా యొక్క క్రికెట్ అసోసియేషన్ మిత్రులకు ఇంతగా యువత కోసం, క్రీడాకారుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది నిర్లక్ష్య వైఖరి కారణంగా, నేరపూరితమైన యొక్క ఆలోచనల కారణంగా, నేరస్తులను ప్రోత్సహించే విధానం కారణంగా ఇవాళ తెలంగాణ యొక్క యువత భవిష్యత్తు దెబ్బతింటుంది. HCA అంటే అవినీతిమయమైపోయింది. అనేక రకాల క్రిమినల్ కేసులు ఫైల్ అయినాయి, విచారణ జరుగుతుంది, ముఖ్యులను అరెస్ట్ చేసింది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు HCA పైన చర్య తీసుకోవడం లేదని వాళ్ళ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ వైపు నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎందుకు స్పందించడం లేదు? మీకు తెలంగాణ యొక్క యువత భవిష్యత్తు పట్ల, యువత యొక్క కెరియర్ పట్ల ఏమాత్రం శ్రద్ధ లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం. మీరు మొన్న ఫ్యూచర్ సిటీలో మేము స్పోర్ట్స్ను ప్రోత్సహిస్తాం, స్పోర్ట్స్ సిటీని తీసుకొస్తాం అని క్రీడాకారుల మీటింగ్ పెట్టారే, మరి ఇప్పుడు జరుగుతున్న యొక్క ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన యొక్క క్రికెట్కు ఇట్లా అన్యాయం జరుగుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని అడుగుతున్నాం. మీ మీద విశ్వాసం పెరగాలంటే, మీరు భవిష్యత్తులో క్రీడలను ప్రోత్సహిస్తారని చెప్పి తెలంగాణ యువత నమ్మాలంటే ముందుగా ఈ యొక్క క్రికెట్ పట్ల జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దండి. ఇవాళ BCCI యొక్క రూల్స్ను ఏ మాత్రం కూడా పాటించడం లేదు HCA. సెలక్షన్ ప్రక్రియను ఏ మాత్రం కూడా పాటించడం లేదు. అవకతవకలకు నిలయమైపోయింది. యువతకు ఏదైతే అవకాశాలు ఇవ్వవలసిందో దాన్ని ఏమాత్రం ఇవ్వడం లేదు. కొన్ని ప్రాంతాలలో కొద్ది మందికి మాత్రమే ప్రాతినిధ్యం వహించే సంస్థగా ఇవాళ HCA నిలదొక్కుంటుంది. కానీ మొత్తం తెలంగాణ యువతకు ప్రాతినిధ్యం వహించడం లేదు. కాబట్టే ఇవాళ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మరొకసారి అప్పీల్ చేస్తున్నాం, అటు BCCI కానీ ప్రభుత్వానికి కానీ, తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు తెలంగాణలో మీరు గుర్తింపునివ్వండి. అంటే BCCI వైపు నుంచి రికగ్నేషన్ అనేక రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో కానీ గుజరాత్లో కానీ 1 కంటే ఎక్కువ అసోసియేషన్స్కు BCCI గుర్తింపు ఇచ్చింది. కాబట్టి కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ కాబట్టి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనేది కేవలం కొద్ది మంది వరకు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నది. అవినీతిమయం అయిపోయింది, నేరపూరితం అయిపోయింది, నేరస్తులు చేరిపోయిన దానిలో నేరాలకు పాల్పడుతున్నది, అవినీతికి పాల్పడుతున్నది, అవకతవకలకు పాల్పడుతున్నది. అందుకోసమే ఇవాళ తెలంగాణ క్రీడాకారుల యొక్క భవిష్యత్తు కోసం పనిచేస్తున్న యొక్క తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు గుర్తింపునివ్వాలని మేము మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. త్వరలో BCCI ప్రతినిధులను కలుస్తాం. అదేవిధంగా క్రీడా శాఖ మంత్రులకు కూడా మేము ఈ విషయాన్ని వివరిస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారికి కూడా కలుస్తాం. కానీ ముఖ్యమంత్రి గారే సుమోటోగా దీనిపైన చొరవ తీసుకొని ఇప్పుడు జరుగుతున్న యొక్క విషయం పట్ల వెంటనే చొరవ తీసుకోవాలని ముందుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకనంటే ఒకవైపు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జిల్లాలలో మండలాల వరకు పాకుకొని పోయింది. అనేక క్రికెట్ యొక్క
టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నది. ఇప్పుడు ఈ నెలలో తెలంగాణ గోల్డ్ కప్ పేరుతోని ఒక పెద్ద స్పోర్ట్స్ మేళా మరి నిర్వహించబోతున్నది. మరి హెచ్సిఐ ఏం చేస్తున్నది? కేవలం బీసీసీఐ నుంచి వచ్చే యొక్క డబ్బులను వాటిని ఏ విధంగా పంచుకోవాలనే ఒక ఆలోచన తప్పితే ఎక్కడైనా క్రీడాకారులను ప్రోత్సహించడానికి కానీ, వాళ్ళలో మెరుగులు దిద్దడానికి కానీ, వాళ్ళలో టాలెంట్ని డెవలప్ చేయడానికి కానీ, వాళ్ళని నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోయే యొక్క ప్రయత్నం కానీ ఏమైనా చేస్తున్నదని మేము అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ గురించి రైజింగ్ తెలంగాణ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా, మరి తెలంగాణలో రైజింగ్ క్రికెట్ కాదా అని నేను అడుగుతున్నా. క్రికెట్ రైజింగ్ లో లేదా? ఉంటే మరి ఏ విధంగా జరుగుతున్నది ఇవాళ? కాబట్టి ఇవాళ నిజంగా తెలంగాణలో కూడా క్రికెట్ కూడా రైజింగ్ లో ఉన్నదంటే అన్ని జిల్లాల నుంచి వచ్చే యొక్క క్రీడాకారులకు సరైన ప్రాతినిధ్యం కల్పించినప్పుడే అది రేజ్ అవుతుంది. తప్పక ప్రతిభ ఉన్నది. నేషనల్ ఇంటర్నేషనల్ యొక్క దీనికి ప్రాతినిధ్యం వహించగలిగే యొక్క ప్రతిభ తెలంగాణ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యొక్క క్రీడాకారులకు సైతంగా ఉంది. మట్టిలో మాణిక్యాల్లాగా ఉన్నారు. దానికి మెరుగులు దిద్దాలి, స్థాన పెట్టాలంటే అది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆ పని చేయలేకపోతున్నది. అనేక రోజుల నుంచి పాతుకొని పోయి, అనేక అవలక్షణాలకు నిలయమైపోయి, అనేక రకాలుగా అవినీతికి పాల్పడడం తప్పితే మరొకటి లేదు. ఇది మేం చెప్పడం కాదు. ఇవాళ సాక్షాత్తు సిఐడి స్టేట్ గవర్నమెంట్ యొక్క యంత్రాంగమే ఇవాళ కేసులు బుక్ చేసింది. ఇంత చేసిన తర్వాత కూడా ప్రభుత్వం యాక్షన్ తీసుకోవడంలో ఎందుకు వెనక ముందు ఆడుతున్నదని మేము అడుగుతున్నాం. సాక్షాత్తు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన యొక్క హైకోర్టు నుంచి అపాయింట్ చేసిన అడ్మినిస్ట్రేటర్ గారు కానీ, మిగతా యొక్క మరి న్యాయ వ్యవస్థ కానీ ఇవాళ ఇంతగా చెప్తున్న దాన్ని పాటించడంలో ఎందుకు ఇవాళ హెచ్సిఏ పాటించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. తప్పక క్రీడాకారుల పట్ల పోరాటం కోసం మేము సిద్ధమవుతున్నాం. మేము ముందుగా శాంతియుతంగా అందరినీ కలిసి విన్నవించే యొక్క ప్రయత్నం మేము గత అనేక రోజుల నుంచి చేస్తున్నాం, మళ్ళీ కూడా కొనసాగిస్తాం. అది రానప్పుడు తప్పక క్రీడాకారుల యొక్క పోరాటం ఇంకా ఆందోళనాత్మకంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వారి యొక్క ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటర్ గా మరి సుప్రీంకోర్టు నియమించినప్పటికీ, హైకోర్టు నియమించినప్పటికీ వారి యొక్క ఆలోచనలు కూడా ఏమాత్రం హెచ్సిఏ పట్టించుకోవడం. కాబట్టి వారిని కూడా త్వరలో కలిసి మేము మాట్లాడతాం. ఒకవైపు ఈ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లేకపోతే తెలంగాణలో జరుగుతున్న విషయాల గురించి వారికి తెలియజెప్పడం, రెండవది హెచ్సిఏ పాల్పడుతున్న దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మరొకసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వారి నుంచి కూడా విషయాలు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గురవారెడ్డి గారు చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ హీ హాజ్ కవర్డ్ ఇట్. ఇప్పుడు మేము దీన్ని రెండు రకాలుగా తీసుకోదలుచుకున్నాం. ఒకటి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి, ఎందుకంటే అక్కడికి వచ్చిన పిల్లలందరూ, ఫ్యామిలీస్ అందరూ, ఆ పిల్లలకి సంబంధించిన వాళ్ళందరికీ ఒక రకంగా హ్యూమన్ రైట్స్ వయలేషన్ జరిగింది. ఈ పిల్లలు చైల్డ్ రైట్స్ వయలేషన్ కూడా జరిగింది. ఎందుకంటే మినిమం వాటర్ లేదు, రిఫ్రెష్మెంట్ సరే ఫుడ్ గిడ్డు పక్కన పెట్టినా సరే మినిమం రిఫ్రెష్మెంట్స్, ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే కూడా ఎలాంటి సదుపాయాలు లేకుండా వందలాది వేలాది మంది, ఇన్ఫాక్ట్ 5,000 మంది ఒక రోజు వచ్చిర్రు అన్నది ఒక యావరేజ్ ఫిగరు. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ రైట్ టు స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సేయింగ్ దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ వయలేషన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ దెమ్. ఒకటి. రెండోది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఆల్రెడీ రెడీ చేసినాం. ఇది కాగానే నెక్స్ట్ పంపిస్తున్నాం. సో దాంట్లో కూడా ద సేమ్ పాయింట్ వీఆర్ గోయింగ్ టు కవర్. దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. రెండోది ఏంటంటే ఇప్పుడు మనం 5,000 మంది 3,000 మంది ఎవరికి వచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. దీనికి శాన్సిటీ ఏంది? దీనికి అనుగుణంగా ఒక ఆర్టీఏ రెడీ చేసినాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అసలు మీరు ఎంతమంది వస్తారని ఎస్టిమేట్ చేశారు, ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు గురవారెడ్డి గారు చెప్పినట్టు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అండర్ లో ఇది జరగాలని మనం చెప్పినప్పుడు అసలు ఆయన ఎలాగైనా కాంటాక్ట్ చేశారా, ఏం ప్రాసెస్ మీరు ఫాలో అయ్యారు, అండ్ ఎంతమందిని మీరు సెలెక్ట్ చేయదలుచుకున్నారు అన్న దాని మీద ఆర్టీఏ కూడా ఫైల్ చేస్తాం. ఎందుకంటే ఇట్ హాస్ గాట్ ఎ టైమ్ ఆఫ్ 30 days. సో ఈ 30 days బేస్ గా చేసుకుని అది వచ్చే వరకు ఆగే బదులు నేషనల్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఫస్ట్ ఇచ్చి ఆ వచ్చిన రిప్లై మీద డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు అప్రోచ్ ద కోర్ట్స్ అండ్ టేక్ లీగల్ యాక్షన్. వాట్ ఎవర్ దే హ్యావ్ డన్
ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. ఎందుకంటే అంతమంది మీరు అందరు చూసారు, ఎన్నో వందల వీడియోలు బయట ఉన్నాయి. ట్విట్టర్లో కూడా మనం బీసీసీఐకి షాకి దాన్ని ట్యాగ్ చేస్తూ కూడా సిచ్యువేషన్ ఇట్లుంది, హైదరాబాద్ లో సెలక్షన్ జరిగే టైంలోనే ఇట్లుందని చెప్పడం జరిగింది. మన దౌర్భాగ్యం అంటే కోఇన్సిడెన్స్ గా జరిగిందో, అనుకోకుండా జరిగిందో కానీ 10th డిసెంబర్ ఏదైతే సెలక్షన్ జరిగి టీవీ ఛానల్ అన్ని కవర్ చేయడం జరిగిందో ఆ రోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ డే. ఇంత పెద్ద సంస్థ అయి ఉండి ఒక హ్యూమన్ రైట్స్ వయలేషన్ రోడ్ల మీద నుంచుని ఏదో ఇప్పుడు గురువారెడ్డి గారు చెప్పినట్టు జాబ్ మేళాకు వచ్చిన వాళ్ళు కూడా అంత దౌర్భాగ్య స్థితిలో నుంచోరు కావచ్చు. అలాంటి సిచ్యువేషన్ లో పిల్లలు నిలబెట్టినందుకు వీఆర్ 101% గోయింగ్ టు మేక్ దెమ్ అకౌంటబుల్. వీఆర్ గోయింగ్ టు మేక్ దెమ్ పే ఫర్ వాట్ దే హ్యావ్ డన్ ఇట్. ఇప్పుడు ఏదో ఫ్లైట్స్ డిలే అయింది వాళ్ళని అకౌంటబుల్ చేస్తా అన్నారు. దిస్ హ్యాస్ టు బి దిస్ ఈస్ విత్ ద సేమ్ ఇంటెన్సిటీ. దే హ్యావ్ కమ్ విత్ అన్ ఇంటెన్షన్ టు గెట్ ఇన్ టు ద సెలక్షన్ బోర్డ్. బట్ ఇప్పుడు గురువారెడ్డి గారు చెప్పినట్టు అసలు అక్కడ ఉన్న నంబర్ ఎంత, మీరు పిలిచింది ఎంతమంది, మీరు ఎస్టిమేట్ చేసింది ఎంతమంది. సో ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు కమ్ అవుట్. వన్స్ దీస్ ఆర్ అవుట్ వీఆర్ గోయింగ్ టు షేర్ విత్ ద ప్రెస్ ఎస్ వెల్. ఆర్టీఏ రిప్లై వచ్చిన తర్వాత మీకు కూడా షేర్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ I would just conclude with whatever we are proceeding with. ఒక పాయింట్ చెప్తారు, జస్ట్ కెమెరా పర్లేదు ఉండండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పేరెంట్స్ అందరికీ, తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ లో కూడా ఉన్న పేరెంట్స్ అందరికీ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఒక రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ట్రాప్ లో పడకండి. కోచ్లకు ఇవ్వడము, సెలక్షన్స్ కోసం ఖర్చు పెట్టడము, అకాడమీలకు, ప్రైవేట్ అకాడమీలకి డబ్బులు ఖర్చు పెట్టడము, పిల్లల ఎడ్యుకేషన్ ఇంబ్యాలెన్స్ చేసుకుంటా, పిల్లలను ట్రబుల్ చేసుకుంటా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ట్రాప్ లో పడి మీరు కొట్టుకోకండి, మీరు అనవసరంగా మోసపోకండి రిక్వెస్ట్ చేస్తున్నాను.